హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీని ముందు లేటెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి సోలనాయిడల్ ఈరోటేషనల్ మీద పోస్ట్ చేశాను, చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ద సోలనాయిడల్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమని అడుగుతున్నారు? ఇవాల్యుయేట్ డెల్ డాట్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ వేర్ ఆర్ బార్ ఈజ్ ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అయితే మనం ఏమి ఫైండ్ అవుట్ చేయాలి? షో దాట్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ ఈజ్ ఎ సోలనాయిడల్. ఏమంటున్నారు? ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ అనేది సోలనాయిడల్ అని ప్రూవ్ చేయండి. మనకి తెలుసు బేట, సోలనాయిడల్ ఈజ్ నథింగ్ బట్ డైవ్ ఆఫ్ దిస్ సంథింగ్, ఎనీ వాల్యూ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ని సోలనాయిడల్, మరి డైవ్ ఆఫ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 0 అయితే ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ అనేది సోలనాయిడల్ అంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయడానికి ముందు మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఏంటిది అని అంటే, వి నో దాట్ ఆర్ బార్ అంటే ఏమని తెలుసు మనకు, అక్కడ ఇచ్చారు బట్ ఎవ్రీ టైం ఇవ్వరు. xi plus yj plus zk, రిమెంబర్ దిస్. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆర్ బార్ అని తెలుసు. అండ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని తెలుసు. నౌ యూ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ 1ని నేను ప్రతిసారి చేస్తూనే ఉన్నా ప్రతి ప్రాబ్లంలో, ఎందుకంటే అలా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఆర్ స్క్వేర్ని ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ 1 డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే నాకు ఏమొస్తుంది అని అంటే 2r డో ఆర్ బై డో ఎక్స్. ఎందుకు నాన్న, ఫస్ట్ ఆర్ స్క్వేర్ని చేస్తే 2r వస్తుంది, తర్వాత ఆర్ని చేస్తున్నా, డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x వస్తుంది. రిమైనింగ్ దీస్ 2 0 వితౌట్ ఎక్స్ టర్మ్, అంటే డో ఆర్ బై డో ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ బై ఆర్. అదే విధంగా నేను డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే నాకేమొస్తుందండి, 2r డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2y వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు వైతో అండి, అంటే డో ఆర్ బై డో వై వాల్యూ ఈజ్ y బై ఆర్. డన్. సేమ్ లైక్ దీన్ని డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తే ఏమొస్తుంది, 2z డో ఆర్ బై డో జెడ్ ఈక్వల్ టు, సారీ 2r కదా, డో జెడ్ వస్తుంది. దెన్ డో ఆర్ బై డో జెడ్ ఈజ్ వాట్, జెడ్ బై ఆర్. ఇది మీరు ప్రతిసారి చెయ్యాలి డిఫరెంట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు, అప్పుడే వాళ్ళు అనుకుంటారు ఓ ఈ అబ్బాయి ఈ అమ్మాయి రియల్గా ప్రాక్టీస్ చేశారు అనేసి మీకు ఈ స్టెప్ నుంచే తెలిసిపోతుంది. ఓకే, తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, మనం ఏం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ, డెల్ డాట్ దిస్ అనేది సోలనాయిడల్. దిస్ సోలనాయిడల్ ఎప్పుడవుతుంది, డెల్ డాట్ దిస్ ఇస్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ని నేను ఎలా రాయొచ్చు అంటే, ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేద్దాం. ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ని కన్సిడర్ చేస్తే దీన్ని ఆర్ బార్ ఇంటూ ఆర్ పవర్ -3 అని రాయొచ్చు. బట్ ఆర్ బార్ అంటే నాకు ఏమని తెలుసు, xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అని తెలుసు, ఇంటూ ఆర్ పవర్ -3. ఇండైరెక్ట్గా దీన్ని ఏమని రాయొచ్చు, ప్రోడక్ట్ చేసి ఆర్ పవర్ -3 ఇంటూ xi, ఆర్ పవర్ -3 ఇంటూ వైజే, ఆర్ పవర్ -3 ఇంటూ జెడ్కే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, దీనికి డైవ్ అప్లై చేయాలి. అంటే డెల్ డాట్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్, డైవ్ అన్నా డెల్ అన్నా సేమ్, డాట్ ప్రోడక్ట్. అవునా, డెల్ అంటే దీన్ని డైవ్, దీన్ని ఏమంటాం మనం, డైవ్ అంటే ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. ఇంకా టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తారంటే, ఒక ఐ డో బై డో ఎక్స్ కనుక్కొని దాని వాల్యూ ఇచ్చి సమ్మేషన్ ఆఫ్ దట్, దేర్ ఫోర్ సిమిలర్లీ ఇవి రెండు ఇలానే వస్తే యాడ్ చేయండి అంటారు. బట్ అలా చేయొద్దండి. డాట్, ఇప్పుడు దీని వాల్యూ నాకు ఏమని తెలుసు, ఇదని తెలుసు, అది రాయండి. ఆర్ పవర్ -3 xi ప్లస్ ఆర్ పవర్ -3 yj ప్లస్ ఆర్ పవర్ -3 zk.
ఇప్పుడు రెండిటికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, దీంతో ప్రోడక్ట్ చేస్తే ప్రతి టర్మ్‌ని చేస్తాం. కానీ ఓన్లీ మనకి ఐ డాట్ ఐ 1 వస్తుంది కాబట్టి ఐ డాట్ ఐ కరస్పాండింగ్ టర్మ్స్ మాత్రమే వస్తాయి. ఐ డాట్ ఐ 1 రిమైనింగ్ ఎంతుంటుంది? డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ -3. జే డాట్ జే 1 రిమైనింగ్ 0 అంటే ఏమొస్తుంది నాకు? డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ -3 ఎక్స్ ఇంటూ వై కదా, y into r power -3 plus k dot k1 dou by dou z into r power -3. ఇక్కడ కొంచెం ఓపికతో క్లియర్గా చేయండి అమ్మా. మీకు రాందంటూ ఏది లేదు, మీరు చేయగలరు. అలా చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది, అప్పుడే ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. చూడండి నాన్న, యూవి అప్లై చేస్తున్నా. యు వి డాష్ యు వి డాష్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్, ఒక స్టెప్ రాయండి, మనకేం కొంపలేం మునిగిపోవు ఎగ్జామ్లో. యు వి డాష్ ప్లస్ వి యు డాష్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఎట్లా అంటే సార్కే రాదు, నేనే చేస్తాను అందుకే అన్నట్టు రాయండి. ఓకే, అప్పుడైతే రాస్తారు మీరు. ప్లస్ యు వి డాష్ అంటే డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ -3 u v dash plus v u dash dou by dou y of y. Next u v dash dou by dou z of r power -3 దీనికి నాన్న plus r power -3 into dou by dou z of z. ఓకే, జస్ట్ ఒక 1 minute 1/2 సెకండ్లో రాయగలుగుతారు. చూడండి అమ్మా, ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మిస్టేక్ ఇక్కడే చేస్తారు. ఫస్ట్ ఆర్ పవర్ -3 అంటే ఆర్ పవర్ ఎక్స్ పవర్ ఎన్ టైప్లో n ఇంటూ ఎక్స్ పవర్ n -1 రాసి తర్వాత ఎక్స్కి డిఫరెన్షియేషన్. ఆర్ పవర్ ఎన్లో ఫస్ట్ ఆర్ పవర్ ఎన్కి రాస్తారు n ఇంటూ ఆర్ పవర్ n -1, తర్వాత ఆర్కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎక్స్ వస్తుంది, వై చేస్తే వై వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను దీన్ని ఎలా రాస్తాను? ఎక్స్ ఇంటూ ఇదేమవుతుంది ఎన్ ఇంటూ ఎన్ అంటే ఏంటిది? -3 ముందుకు రాసేద్దాం. -3 ఈ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ n -1 -3 -1 అంటే -4. దెన్ అగైన్ డో ఆర్ బై డో ఎక్స్. ఇక్కడ డో ఎక్స్ బై డో ఎక్స్ 1 అవుతుంది. ఇక్కడ సేమ్ y ఇంటూ n ఇంటూ n అంటే ఏంది? -3 -3ని ముందుకు రాస్తాను. -3y ఆర్ పవర్ -4 అవుతుంది. -3 -1 అగైన్ డో ఆర్ బై డో వై. ఇదేమవుతుంది? ఆర్ పవర్ -3 అవుతుంది. ఇది అగైన్ -3z ఆర్ పవర్ -4 n ఇంటూ ఆర్ పవర్ n -1 ఇంటూ డో ఆర్ బై డో z. ఇక్కడ ఇది 1 అవుతుంది, ఆర్ పవర్ -3. చూడండి నాన్న, నాకు ఇక్కడ ఆర్ పవర్ -3 ఆర్ పవర్ -3 ఆర్ పవర్ -3 వాటిని టేక్ ఇట్ అవుట్, బయటకి తీస్తే ఏమని రాయొచ్చు? 3 ఆర్ పవర్ -3. కానీ మనకి ఇంకొకటి తెలుసు, ఈ టర్మ్లో ఇది దిస్ నథింగ్ బట్ ఎక్స్ బై ఆర్, దిస్ ఇస్ నథింగ్ బట్ వై బై ఆర్, దిస్ ఇస్ నథింగ్ బట్ జెడ్ బై ఆర్. సబ్స్టిట్యూట్ చేద్దాం. x into r power -4 into x by r. ఇక్కడ -3y into r power -4 into z by r. -3z into r power -4 into z by r. ఓకే, ఇక్కడ చేద్దాం. జస్ట్ సెకండ్. చూడండి నాన్న, ఇది 3r పవర్ -3 3r పవర్ -3. చూడండి బేటా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ ఆర్ను పైకి తీసుకొస్తే చూడండి అమ్మా, -3x² అవుతుంది. ఆర్ని పైకి తీసుకొస్తే ఆర్ పవర్ -4 ఇంటూ ఆర్ పవర్ -1 అంటే ఎంత వస్తుంది? x² ఇంటూ ఆర్ పవర్ -5 వస్తుంది. ఓకే, ఈ టర్మ్ ఎంత వస్తుంది? 3x² ఇంటూ ఆర్ పవర్ -5. క్లియర్? ఇక్కడ 3y² ఇంటూ
r power minus 5, same like here. 3y square into r power minus 5. 3z square into r power minus 5. ఏం కామన్ వస్తుంది ఆ టర్మ్స్లో అంటే 3r పవర్ మైనస్ 3. చూడండి అమ్మా, ఆర్ పవర్ మైనస్ 5, ఆర్ పవర్ మైనస్ 5 మైనస్ 3 అంటే మైనస్ 3 ఆర్ పవర్ మైనస్ 5 కామన్ తీస్తే ఏముంటుంది? ఎక్స్ స్క్వేర్, ఓకే, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ప్లస్ ఎట్లా? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, యూ విల్ గెట్. మైనస్ రాస్తే మళ్ళీ ప్లస్ అవుతుంది. ఓకే, మైనస్ కామన్ తీసాను కదా. ఇది 3r పవర్ మైనస్ 3. కానీ మనకేమని తెలుసు అంటే దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఇచ్చాను ఆర్ స్క్వేర్ అని తెలుసు. అప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3r పవర్ మైనస్ 3, r పవర్ మైనస్ 5 r స్క్వేర్ అంటే రైట్ వన్ బేస్ అండ్ యాడ్ ద పవర్స్. మైనస్ 5 ప్లస్ 2 అంటే r పవర్ ఎంత వస్తుంది? మైనస్ 3 వస్తుంది. 3r పవర్ 3 యాజ్ ఇట్ ఈస్, r పవర్ ఎంత వస్తుంది? మైనస్ 3 వస్తుంది. 3r పవర్ మైనస్ 3 మైనస్ 3r పవర్ మైనస్ 3 అంటే ఏమొస్తుంది? 0 వచ్చింది. ఏం చేస్తే మీకు 0 వచ్చింది? ఇక్కడ ఏం చేశారండి మీరు? ఇక్కడ డైవ్ ఆఫ్ ఆర్ డెల్ డాట్ r బార్ బై r క్యూబ్ is equal to 0. Therefore, r bar by r cube is a సోలనాయిడల్ వెక్టర్. అర్థమైంది కదా? ఈ విధంగా చేయాల్సి ఉంటుందమ్మా. చాలా క్లియర్గా నాతో పాటు వినండి, సాల్వ్ చేయండి. క్లోజ్ చేసి వీడియో ఆఫ్ చేసి మళ్ళొకసారి చేయండి, ప్రాక్టీస్ అయిపోతుంది. బట్ ప్రతి ఒక్కరికి, మీ క్లాస్మేట్స్కి, మీ గ్రూప్స్కి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. లైక్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ వాట్సాప్ నుంచి సెండ్ చేయండి బేటా.